Hi, all of you. Our topic is about genotype and phenotype. In order to make a defined distinction between the hereditary and environmental variations and hereditary variations మధ్య ఉన్న డిఫరెన్సెస్ని కనుగొనడానికి జోహాన్సన్ అనే వ్యక్తి 1909లో ఈ జీనోటైప్ ఫినోటైప్ కాన్సెప్ట్ని కనుగొన్నాడు. జీనోటైప్ ఈజ్ ఆన్ ఆర్గానిజం inherited genetic makeup, its unique set of DNA that acts as a blueprint. Origin inherited from the parents during reproduction. Nature it is not observable on the outside of the organism but resides within the chromosome. ఇది రిప్రొడక్షన్ జరిగేటప్పుడు పేరెంట్స్ నుంచి ఇన్హెరిటెడ్ అవుతుంది. జీనోటైప్ అనేది రిప్రొడక్షన్ జరిగేటప్పుడు పేరెంట్స్ నుంచి ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఇది బయట నుంచి ఒక ఆర్గానిజంని చూసినప్పుడు బయటకి ఇది కనిపించదు. ఈ క్యారెక్టర్ అనేది బయటకి కనిపించదు, కానీ ఇది క్రోమోజోమ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. జీనోటైప్ అనేది క్రోమోజోమ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ ఎల్ఎస్ ఫర్ ఏ జీన్ లైక్ ద జీన్ ఫర్ ఏ ఐ కలర్. Phenotype, the observable characteristic of an organism including its physical form, development, behavior and biological properties. ఫీనోటైప్ అంటే అదొక మనం దాన్ని అబ్జర్వ్ చేయగలం, ఆ క్యారెక్టర్ని మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫిజికల్ ఫామ్, డెవలప్మెంట్, బిహేవియర్, బయాలజికల్ ప్రాపర్టీస్. దీన్ని మనం అబ్జర్వ్ చేయగలం, మెజర్ చేయగలం, కానీ ఎంటైర్ లైఫ్ ఇది డైరెక్ట్గా ఇన్హెరిటెన్స్ అవ్వదు. ఈ ఫీనోటైప్ అనేది జీనోటైప్ నుంచి లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి రెండింటి నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కలర్, హైట్, ఏ టైప్ అండ్ బ్లడ్ టైప్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ కామెంట్.